పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాదే తప్పు. అయితే తాతయ్య ఖాళీగా ఉన్నాడు, వెళ్ళి తాతయ్య నోట్లో నోరు పెట్టు, సరిపోతుంది అని భాగ్యాన్ని ఆట పట్టిస్తుంది. ఆహా మనవరాలా, ఎంత చక్కని మాట చెప్పావు అని మెలికలు తిరిగిపోతాడు ముసలోడు. ఒక ఊళ్ళో తార అనే అక్క, సితార అనే చెల్లి ఉంటారు. తార ఒద్దికగా ఉండే అమ్మాయి, నెమ్మదస్తురాలు, ఏం చదువుకోలేదు. సితార అల్లరి పిల్ల, కొంటె పిల్ల, ఎప్పుడూ చలాకీగా అందర్నీ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేస్తుంది. ఇద్దరూ పెళ్లిడికొస్తారు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా ప్రేమగా, ఆప్యాయతగా, చనువుగా ఉంటారు. స్నేహితుల్లాగా ఉంటారు. అమ్మా తారా, నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఇప్పుడే అంత తొందరేముందిలే నాన్న, కొన్నాళ్లాగి చేసుకుంటాన్లే. ఈడొచ్చిన పిల్లవి ఖాళీగా ఇంట్లో కూర్చోవటం ఎందుకమ్మా? పెళ్లి చేసుకుని నీ సంసారం చక్కదిద్దుకుంటే బావుంటుంది. మిమ్మల్ని వదిలిపోవాలంటే బాధగా, భయంగా ఉందమ్మా. అందుకని కొంపదీసి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతావా ఏంటక్కా? నువ్వాగవే, పెళ్ళయ్యాక అలవాటు పడతావులేమ్మా. మేమందరం అలా వచ్చి వెళ్తాంగా. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదమ్మా. ఇలా అన్నవాళ్లే రేపు పెళ్ళయ్యాక అసలు పుట్టిల్లే గుర్తు రాకుండా మొగుడు మొగుడు అంటూ మొగుడు జపం చేస్తూ వాళ్ళ వెనక తిరుగుతారు. ఏం కాదు. అది కాదక్కా, నా బాధ అర్థం చేసుకో. నీ వెనక నేను ఒకదాన్ని ఎదురు చూస్తున్నాను. అమ్మా, ముందు దీనికి పెళ్లి చేసేయండి. నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే నువ్వు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగోదని ఆలోచిస్తున్నాను. పైగా చిన్నవాళ్లకి పెళ్ళయ్యాక పెద్దవాళ్లకి పెళ్ళవటం చాలా కష్టం. నాకు పెళ్లి కాకపోయినా ఏం పర్వాలేదు. హాయిగా అమ్మా నాన్న దగ్గరే ఉంటాను. నువ్వు చేసుకో. నా బాధది కాదే అక్క. తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ నీకు పెళ్లి మీద గాలి మళ్ళీ ఎన్ని సంబంధాలు చూసినా కుదరక అక్క మొగుడే దిక్కు అనే సామెతలాగా నువ్వొచ్చి చెల్లెల మొగుడే దిక్కంటే నాకు సమస్య కదా. చూడమ్మా అది ఎలా మాట్లాడుతుందో. నోరు ముయ్యవేసిట్టారా? ఏంటా మాటలు? కాసేపు ఆపు నీ అల్లరి. అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. ఊరికే అక్క నేర్పించడానికి అన్నానులే నాన్న. అక్కంటే నాకెంత ప్రేమో మీకు తెలీదా? నా అక్క భవిష్యత్తు అలా ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. మా మంచి చెల్లెలు, నాకు తెలుసులేవే నీ ప్రేమ. నేను కూడా కావాలని అలా అన్నాను. సరే నాన్న, సంబంధం చూడండి, పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా, ఒప్పేసుకున్నావు అని అంది సితార. అలా నలుగురు నవ్వుకుంటారు. ఒకరోజు సితార, తార ఇద్దరూ వీధిలో నడుచుకుంటూ వస్తున్నారు. ఇంటి బయట అరుగుపైన కూర్చొని ఉంటారు పొరుగింటి భాగ్యం, ఆమె భర్త. ఏంటే మానవరాలా, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? పప్పన్నం పెట్టాలని నాకు ఉందే బామ్మ, కానీ మా నాన్న సంబంధం నాకు చూడ్డం లేదే. కాస్త నువ్వైనా ఒక్క మాట చెప్పి నాకు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోరాదు? నిన్నెవరడిగారే? నేనడిగింది తారని. అప్పుడు అడిగే ముందే వివరంగా అడగాలి. ఈడొచ్చిన పిల్లలిద్దరున్నప్పుడు ఎవరిని అడిగావనుకోవాలి నేను? మీ అక్కకు పెళ్లి కాకుండా నిన్నడుగుతానని ఎలా అనుకున్నావు చెప్పమా? నాకేం తెలుసు, నీ బుర్ర పని చెయ్యక నన్ను అడిగావనుకున్నానులే ఉప్మా. వాళ్ల మాటలకి పక్కనే ఉన్న భాగ్యం భర్త నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని నవ్వుతుంటాడు. ఏంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా వెక్కిరిస్తున్నావు? అయ్యో, నేనెక్కడ వెక్కిరించాను? పద్ధతిగానే మాట్లాడాను కదా. పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాదే తప్పు. అయితే తాతయ్య ఖాళీగా ఉన్నాడు, వెళ్ళి తాతయ్య నోట్లో నోరు పెట్టు, సరిపోతుంది అని భాగ్యాన్ని ఆట పట్టిస్తుంది. ఆహా మనవరాలా, ఎంత చక్కని మాట చెప్పావు అని మెలికలు తిరిగిపోతాడు ముసలోడు. అది చూసిన భాగ్యం, మరి ఎక్కువగా మెలికలు తిరగమాక, ఒంట్లో ఎక్కడైనా పట్టేసిందంటే అంతే సంగతి. ఏ సీతారా, నువ్వు నోరు మూసుకోవే. చూసావటే అది నోరేసుకుని నా మీద ఎలా పడిపోతుందో? బామ్మ, దానల్లరి గురించి నీకు తెలిసిందే కదా, పట్టించుకోకు. దీన్ని చేసుకోబోయేవాడెవడో గాని చచ్చాడే. నాకు తెలుసు, ఇది మీ నాన్న సంబంధం చూసి పెళ్లి చేసేదాకా ఉండదే. ఖచ్చితంగా ఎవన్నో చూసుకుని లేచిపోవటం ఖాయం. అయితే ఎవరో ఎందుకు, తాతని తీసుకుని లేచిపోతాను, నీ తిక్క కుదురుతుంది. నేను సిద్ధం మనవరాలా, మీ బామ్మతో వేగలేక చస్తున్నాను. కాటికి పోయే వయస్సులో నీకు పడుచు పిల్ల కావాలా? లేచిపోతావా అని మొగుడి తలపై మొట్టికాయలు వేసింది భాగ్యం. తారతో మాట్లాడటం మర్చిపోయి మొగుడితో గొడవ పడుతూ ఉంటుంది. అది చూసి నవ్వుతూ తారా సితారా ఇద్దరూ, చూసావా అక్క, వాళ్ళిద్దరికీ ఎలా గొడవ పెట్టానో? ఎంత పని చేశావే.
ఏం కాదులే అక్క, ఎంత గొడవ పడితే భార్యాభర్తలు అంత బాగా కలిసి ఉంటారు అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఒకరోజు పెళ్లిళ్ళ పేరయ్య పెళ్లి కొడుకుల ఫోటోలు తీసుకుని రాజారావు ఇంటికొస్తాడు. హాల్లో కూర్చుని ఉంటాడు. సితారా హాల్లోకొచ్చి, పేరయ్య గారు, మా అక్కతో పాటు నాకు కూడా ఏదైనా సంబంధం ఉంటే చూడండి, వెంటనే చేసేసుకుంటాను. నీకు సంబంధం చూడటం నా వల్ల కాదు తల్లి, నువ్వే చూసుకో. మీ ఇష్టం. మీరు నాకు సంబంధం చూడకపోతే ఈ ఊళ్ళో మీకు పెళ్లిళ్ళే లేకుండా చేస్తాను. అంత పని చెయ్యకు తల్లి, చూడక చస్తానా? చూస్తాన్లే, ముందు మీ అక్క పెళ్లి కానివ్వు. అది అలరా దారికి. రాజారావు, సుజాత, తార హాల్లోకొస్తారు. పేరయ్య అబ్బాయిల ఫోటోలు రాజారావుకిస్తాడు. ఈ ఫోటోలు చూసి వీళ్లలో ఎవరు నచ్చారో చెప్పమ్మా. మీ ఇష్టం నాన్న, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అక్క, ఇంకా నువ్వే కాలంలో ఉన్నావే, నీ భర్తని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. సితార చెప్పిందని కాకపోయినా అబ్బాయిని నువ్వే ఎంచుకుంటే బాగుంటుందమ్మా. పర్వాలేదు నాన్న, మీరే చూడండి. ఇదంతా కాదు, అక్కకి కాబోయే భర్తని, నాకు కాబోయే మా బావగారిని నేనే సెలెక్ట్ చేస్తాను. చేసుకునేది అక్క, నువ్వు చూడ్డమేంటే? మీ అందరికంటే నేనే మంచి పెళ్లి కొడుకుని చూస్తాను అని అందులో నుండి ప్రకాష్ అని ఒక అబ్బాయి ఫోటో తీసి, అక్కకి తను బాగా సరిపోతాడు. సితార చూసిన అబ్బాయి అందరికీ నచ్చాడు. పేరయ్య గారు, ఈ అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అలాగే అని వెళ్ళిపోయాడు పేరయ్య. తారని పెళ్లి చూపులు చూసుకోవడం కోసం సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఒకరోజు ప్రకాష్ ఒక్కడే రాజారావు ఇంటికొచ్చాడు. ప్రకాష్ పట్నంలో ఉద్యోగం చేస్తుంటాడు. ప్రకాష్, రాజారావు, సుజాత హాల్లో కూర్చుని ఉంటారు. ఇదేంటి బాబు, మాట మాత్రం చెప్పకుండా వచ్చేసావు? పైగా మీ పెద్దవాళ్ళెవరిని తీసుకురాకుండా ఒక్కడివే వచ్చావు? నాకిలా రావటమే ఇష్టమండి. నాకు నచ్చితే తరువాత మా వాళ్ళొచ్చి మిగతా విషయాలు చూసుకుంటారు. నేనిలా రావటం మీకు ఇబ్బంది అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అయ్యో పర్వాలేదు బాబు, ఇంత దూరం వచ్చావు కదా, ఎలాగూ తిరిగి ఎలా పంపిస్తాను చెప్పు. నేను వెళ్ళి మా అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పి సుజాత లోపలికెళ్ళిపోతుంది. బాబు, అకస్మాత్తుగా వచ్చావు కదా, మర్యాద చేయడానికి ఇంట్లో స్వీట్ హాట్ ఏమీ లేదు. నేను బయటికి వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు కూర్చో బాబు అని రాజారావు బయటికి వెళ్ళిపోతాడు. అదంతా పక్కనే ఉండి చాటుగా వింటుంది సితార. మనసులో, కాబోయే బావగారు, మీతో ఒక ఆట ఆడుకుంటాను చూడండి అని తారలాగా వచ్చి ప్రకాష్ ముందు కూర్చుంది. ప్రకాష్ సితారని అయోమయంగా చూస్తున్నాడు. ఉత్తరపల్లి అనే గ్రామంలో అంజన, బ్రహ్మన్న అనే దంపతులు ఉండేవాళ్లం. వాళ్ళకి 8వ తరగతి చదువుతున్న సితార అనే పాప ఉంది. అంజన కష్టపడి కూలి పని చేస్తుంది. బ్రహ్మన్న కూడా కష్టపడి పనిచేస్తాడు. కాని ఆ డబ్బు మాత్రం ఇంట్లో ఎప్పుడూ పచ్చిగా తాగి తిరుగుతూ ఉంటాడు. తన డబ్బులు మాత్రమే కాకుండా బలవంతంగా అంజన దగ్గర డబ్బులు లాక్కునేవాడు. ఆ విషయం గురించి అంజన, సితార ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఆ కారణంగానే చాలా పేదరికలో ఉంటారు. చాలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సితార, అమ్మా, నేనింకా గవర్నమెంట్కి స్కూల్కి వెళ్తానమ్మా. పోయిన సంవత్సరం ఫీజు కూడా కట్టలేదని ఈ సంవత్సరం స్కూల్లోకి రావద్దని అంటున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాను. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడి నుండి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలమ్మా. నువ్వు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడతావమ్మా. మరేం పర్వాలేదమ్మా, నువ్వు పడుతున్న కష్టం కంటే నేను పడే కష్టం అసలు లెక్కలోకి రాదు. మరేం పర్వాలేదమ్మా, నేను గవర్నమెంట్ బడికి వెళ్తాను. ఆ మాటలకి అంజన కూడా సరే అని సమాధానం చెప్తుంది. ఇక ఆ సంవత్సరం సితార చదువుకోవడం కోసం చాలా దూరం నడిచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ఇంటి పరిస్థితి ఎలా మారుతుందంటే తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకనంత స్థితికి మారుతుంది. అమ్మా, మాకు బడిలో భోజనం పెడుతున్నారు. నేను ఒక పూట కడుపు నింపుకుంటున్నాను. నువ్వు ఒక పూట కూడా తినకుండా పనికి వెళ్తున్నావు. నీకేమైనా అయితే నేను ఒంటరిదాన్నవుతానమ్మా. నాన్న నన్ను పట్టించుకోడు. అమ్మా, నేను కూడా చదువు మానేసి నాన్నకు తెలియకుండా పనికి వెళ్ళి ఆ డబ్బులతో ఇల్లు గడుపుతానమ్మా. అయ్యో, అలా మాట్లాడొద్దు తల్లి. చదువుకుంటే మనకు విలువ ఉంటుంది. మంచి ఉద్యోగం చేసి నన్ను బాగా చూసుకోవచ్చు. సితార ఆ మాటలకు చాలా బాధపడుతుంది. తల్లిని పట్టుకుని ఏడుస్తుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.
ఆ రోజు బడికి వెళ్ళిన సితార, ఈరోజు నేను బడిలో పెట్టిన భోజనాన్ని అమ్మకు కూడా తీసుకుని వెళ్తాను, అందుకే నేను బాక్స్ కూడా తెచ్చుకున్నాను అనుకుని బడిలో తనకు పెట్టిన భోజనం తిని మరికొంచెం పెట్టించుకొని అది మొత్తం బాక్సులో పెట్టుకుంటుంది. దాన్ని తీసుకొచ్చి తల్లికి తినిపిస్తుంది. తల్లి సితార ప్రేమకు కన్నీరు పెట్టుకుంటుంది. అలా వారం రోజులు గడిచాయి. వారం రోజులు కూడా సితార భోజనం తల్లి కోసం తీసుకొస్తూ ఉంటుంది. ఆదివారం సమయంలో అందరూ పస్తులుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఎప్పట్లాగే బడిలో భోజనం చేస్తూ ఉంటుంది సితార. తన భోజనం చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆయా దగ్గరికి వెళ్తుంది. ఆయమ్మా, ఇంకా కొంచెం అన్నం పెట్టవా? ఏంటి సితార, నువ్వు ఇద్దరు తినే తిండి తింటున్నావు? గత వారం రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు ఎవరికీ తెలియకుండా బాక్స్ పట్టుకుని వెళ్తున్నావని పిల్లలు చెప్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నావు? సితార ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతుంది. చూడమ్మా సితార, భోజనం కేవలం ఇక్కడ మాత్రమే తినాలి. అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు. పంతులమ్మగారికి తెలిస్తే నన్ను తిడతారు, సరేనా? సరే ఆయమ్మా, నేను ఇంకెప్పుడూ తీసుకుని వెళ్ళంలే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనం పక్కన పెడతారు. అప్పుడు ఎవరికీ తెలియకుండా సితార ఆ గదిలోకి వెళ్ళి దొంగతనంగా ఆ భోజనాన్ని బాక్సులో పెట్టుకుంటుంది. అప్పుడే టీచర్ లక్ష్మి అక్కడికొస్తుంది. దాన్ని చూసి, ఏ సితార, ఏం చేస్తున్నావు? దొంగతనంగా బాక్సులోకి భోజనం ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎవరికోసం? టీచర్, నన్ను క్షమించండి. మా అమ్మకి భోజనం తీసుకెళ్తున్నాను. ఈ భోజనంతోనే మేమిద్దరం ఒక పూట తింటున్నాం. నిన్న ఆదివారం కదా, అందుకే పస్తులున్నాం. ఈరోజు కూడా తినకపోతే మా అమ్మకి ఏమన్నా అవుతుందని ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. మీకు తెలిస్తే తిడతారని ఆయమ్మ చెప్పింది. నేను అన్నం తప్ప ఇంకేమీ దొంగతనం చెయ్యలేదు టీచర్ అంటూ ఏడుస్తుంది. ఆ మాటలకు టీచర్ కంటిలో నీళ్లు తిరుగుతాయి. అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుంటుంది. సితార తన ఇంటి పరిస్థితి గురించి చెప్తుంది. ఆ మాటలు విన్న టీచర్ తనకి ధైర్యం చెప్పి, సితార, బాధపడకు, అన్నీ అవే చక్కబడతాయి. నీకు భోజనం కావాలంటే నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. నేను ఆయతో మాట్లాడతాను, సరేనా? చాలా థ్యాంక్స్ టీచర్. మీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోగలవు సితార. బాగా చదివి నా పేరు నిలబెట్టు. నీ రుణం తీరిపోతుంది. అందుకు సితార తప్పకుండా టీచర్ అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా భోజనం చేసి అంజనా కోసం భోజనం తీసుకెళ్తుంది సితార. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంటి పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా తయారవుతుంది. డబ్బుల కోసం తల్లిని కొట్టడం మొదలు పెడతాడు బ్రహ్మన్న. వాళ్ళు ప్రతిరోజూ ఆ బాధను భరిస్తూనే ఉంటారు. సరిగ్గా తిండి తినకపోవడం వల్ల వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడు సితార పని చేయాలని నిర్ణయించుకుంటుంది. తల్లితో బడికి అని చెప్పి ఆ గ్రామంలో పని కోసం వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒకచోట కట్టడం ఒకటి కడుతూ ఉంటారు. అక్కడ పనివాళ్లు రాలేదని అక్కడ ఉన్న బేల్దారి మేస్త్రి రంగయ్య చాలా కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే సితార అక్కడికి వెళ్ళి, బాబు, నాకు ఏదైనా పని ఇప్పిస్తారా? నేను పని చేస్తాను. మీరు పనివాళ్లు లేరని ఇబ్బంది పడుతున్నారని మీరు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. నాకేదైనా పనిప్పించండి బాబు. చదువుకునే అమ్మాయిలాగా ఉన్నావు, నీకు పని ఎందుకమ్మా? వెళ్ళి చదువుకో. నాకిప్పుడు ఈ పని చాలా ముఖ్యం బాబు అని చాలా ప్రాధేయపడుతుంది. అతను సితార మీద జాలి చూపించి పనిస్తాడు. సితార చాలా చక్కగా పనిచేస్తుంది. దాన్ని చూసి అతను చాలా సంతోషపడతాడు. మధ్యాహ్న సమయానికి పనైపోతుంది. పాపా, కొత్త పాత లేకుండా భలేగా పని చేశావు. నీలాంటి పని వాళ్ళు 3-4 దొరికితే మేము చాలా అద్భుతంగా బాగుపడేవాళ్లము. అందరికీ నేను కూలి 500 ఇస్తాను, నీకు మాత్రం 700 ఇస్తాను. ఇంకొక 2 రోజులు పని ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా వస్తావా? వస్తానండి అని సమాధానం చెప్పి ఆ 700 రూపాయలు తీసుకుని అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళ్తుంది. తనకి ఇంట్లోకి కావలసిన సరుకులు మొత్తం తీసుకుంటుంది. తను చాలా సంతోషంగా ఇల్లు చేరుకుంటుంది. తల్లికి వాటన్నిటినీ ఇస్తుంది. సితారా, ఎక్కడివివి? ఇవన్నీ ఎవరిచ్చారు? సితార అమ్మకు నిజం తెలిస్తే తనని అస్సలు ఊరుకోదని తనతో అబద్ధం చెప్పడం మొదలుపెడుతుంది. ఎవరో ఒక వ్యక్తి మా బడి ముందు అందరికీ వీటిని పంచుతున్నారు. నాకు కూడా వద్దన్నా ఇచ్చారమ్మా.
కష్టాల్లో ఉన్నవారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడన్నది ఆయన రూపంలో మనకి సహాయం చేశాడు. ఆయన వారంలో 2 సార్లు అక్కడికి వస్తాడంట. ఇంక మనకు ఎలాంటి బాధ ఉండదు. అమ్మా, నాకు బాగా ఆకలవుతుంది, తొందరగా వంట చెయ్యమ్మా. అందుకు తల్లి చకచకా వంట చేస్తానమ్మా అని సమాధానం చెప్పి వంట చేస్తూ ఉండగా అప్పుడే బ్రహ్మన్న అక్కడికొస్తాడు. ఓసేయ్, 2 రోజుల నుంచి చేతిలో డబ్బులు లేక నాలక చప్పబడిపోయింది. నాకు మందు తాగాలని ఉంది. నాకు డబ్బులు మర్యాదగా ఇస్తే బాగుంటుంది. నా దగ్గర డబ్బులెక్కడున్నాయి? మీతో పాటు నాకు కూడా పని ఎక్కడా లేదు. అయినా మీరు ఇలా తాగి మీ జీవితంతో పాటు మా జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. నువ్వు మందు మానుకోవా? అది జన్మలో జరగదు అంటూ అక్కడే ఉన్న కూరగాయల సరుకులు చూస్తాడు. డబ్బులు లేవు అని కూరగాయల సరుకులు బాగానే తీసుకొచ్చావు. వీటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మరేం పర్వాలేదులే అంటూ వాటిని అతను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. రెక్కలు ముక్కలు చేసుకుని దాంతో నీ కడుపు నింపుదామని తీసుకొచ్చానమ్మా, కాని నాన్న ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విన్న తల్లి చాలా ఆశ్చర్యపోతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, ఓరి భగవంతుడా, ఇంత చిన్న వయసులో నా బిడ్డకు ఎందుకిన్ని కష్టాలు పెట్టావు? నా కడుపు నింపడం కోసం తను కష్టపడుతుంది. నాకు ఇలాంటి కూతుర్నిచ్చినందుకు సంతోషపడాలో, ఇలాంటి భర్తనిచ్చినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. అమ్మా సీతారా, నువ్వు ఎంత గొప్పదానివి. నా కోసం కూలి పని చేశావా అమ్మా అంటూ ఆమెను దగ్గరికి తీసుకుంటుంది. సీతారా, ఇంక మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నీ చదువు కోసం నేను కష్టపడతాను. బాగా చదువుకో, మనకి కడుపు నిండా భోజనం ఉంటుంది. ఇలాంటి మనిషితో మనం బ్రతకలేం. వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఆమెను తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలా దూరం వెళ్ళి ఒక ఊరిలో ఉంటారు. ఆమె పని చేసుకుంటూ బిడ్డను చదివిస్తూ ఉంటుంది. సితార చక్కగా చదువుకుంటూ తల్లికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అంజన చేసిన కష్టంతో వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు. ఇక వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండదు. ఇంత జరిగినా కూడా భర్తలో ఎలాంటి మార్పు ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయారు, దరిద్రం వదిలింది అనుకుని ఇంకా విచ్చలవిడిగా తాగి తన ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోతాడు. తరువాత విషయం తెలుసుకుని ఆయన దగ్గరికి చేరుకుంటారు. తదుపరి కార్యక్రమం పూర్తి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి అక్కడికే వెళ్ళిపోతారు. జరిగింది మరచిపోయి వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.